బాబు ఒక్కసారి రామ్మా. ఆడ పోయి కూర్చో మామా. లేదురా, నీతో మాట్లాడాలి. నువ్వు లే బాబు. అలాగే. ఓ తూరు చెప్తా అర్థం అవుదా? పోయి ఆడ పోయి కూర్చో. ఏమైంది సమీ? ఆ సొంటిగాడిని ఎవరినో పామీసుకుంటా సొంత మేనమామ నన్ను పక్కా పోమన్నాడు. ఆడేమన్నా మినిస్టరా గవర్నీరా? ఒరే కాంతు, మీ బావలిద్దరూ నొల్లీసుకుంటున్నారు. ఆ బుట్టగాడు ఎవడరా? అప్పు ఫ్రెండ్ అన్న. అయ్యా పంచలోహ పాత్రలు తీసుకురండి. నేను తీసుకొస్తానండి. అపర్ణ గారు, అపర్ణ గారు, పంతులు గారు పంచలోహ పాత్రలు అడిగారండి. తెస్తానండి. నేను కూడా వస్తానండి. బెడ్రూమ్ లో ఉన్నా. పర్లేదు, వస్తానండి. దండం పెట్టుకున్నావా? పదవే వెళ్దాం. మర్యాద మర్యాద మర్యాద. ఎంత ప్రేమగా అబ్బీసుకుంటున్నారు చూసినావా సంగా? మర్యాద మర్యాద రెడ్డి మామా కొంచెం ఆ ఫ్యాన్ తెచ్చి అక్కడ పెట్టవయ్యా. అట్టాగే మామా. ఏమిలే, ఫ్యాన్ ఎక్కడ పెట్టు. అట్నేయ్యా. బైరెడ్డి, ఓ బైరెడ్డి, వదినా. ఇద్దరు పైన ఉండిపోతే ఎట్టాగయ్యా? గాడిపోయి దాని కట్టెలు చూడాలా? భోజనాల ఏర్పాట్లు చెయ్యాలా? కిందకి రాయ్యా. వస్తున్నాను వదినా. అన్నా, రాము గారిని జాగ్రత్తగా చూసుకో. ఎట్టా ఉండొచ్చిందమ్మా? జ్వరంగా ఉందమ్మా. గోళీ మంది వేసుకుంటివా? లేదమ్మా. మందులు తేవాలండి. మలసూరి ఈయనే ఉండవా? ఆచార్ని అడిగి గోళీలు తీసుకురా. గమ్మున పోయ్యా. పోతుండా. మర్యాద మర్యాద మర్యాద. ఇంట్లో చుట్టాలు ఎక్కువ ఉండబట్టి నిన్ను సరిగా పట్టించుకోలేకపోతున్నానప్పా. పూజ పూర్తయిన వెంటనే అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు నీకు పూర్తిగా మర్యాద చేస్తా. ఇంట్లోంచి ఎవరు వెళ్ళకూడదు. అరటి గెలలు పూలు తీసుకురా. దేవుడా, ఇంట్లోంచి ఎవరు వెళ్ళకూడదు. ఇంట్లోంచి ఎవరు వెళ్ళకూడదు. ఏందయ్యా అంటాండావు? ఇంట్లోంచి ఎవరు వెళ్ళకూడదు అంటున్నాను. అదేనండి, చుట్టాలతో ఇల్లంతా కలకల్లాడిపోతుంది కదండి. అందరూ వెళ్ళిపోతే బోసిపోతుందని. అవును నిజమేనయ్యా, కానీ వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోవాలిగా. మళ్ళీ ఇళ్ళంతా కూడేది అప్పు పెండ్లికే. అదెప్పుడండి? మాకంటే నువ్వే ఎక్కువ తొందరపడుతుండావే. శ్రీకాంత్ అప్పు ఒప్పుకుంటే ఈ దినమే లగ్గం అయిపోదా? వస్తుండా. ఇట్లా రామా. ఆదికేశ్వరులు గారు మంచిదా? ఏం సామి, మన కాంతు అప్పుల సంబంధం ఎప్పుడు ఖాయం చేస్తుంది? ఎంకన్న బాబుకు పుట్టెంటికలు ఇచ్చినప్పుడు మాట ఇచ్చినాడు బావ. ఏమోలే సామి, తెలవనోళ్ళు ఏదేదో అనేసుకుంటున్నారులే. ఏందే నీ గడిబిడి? ఈ లగ్గం కాకుండా చేసే మనగాడెవడో అప్పు కాంతుల్ది ఎవరి మ్యారేజ్. అంత కరెక్ట్ గా చెప్తున్నారు. తాంబూలాలు ఇచ్చేసుకున్నారా? తాంబూలాలేంటి? లేదా? ఇవన్నీ మీలో మీ మాటలా? అదేం కాదప్పా, మా బావ చాలా నికార్సైనడు. మాట అంటే మాటే. ఆయనంత నికార్సైనుడే అయితే వెంటనే నిశ్చితార్థం చేయమని చెప్పండి. మరి ఇప్పుడే తొందరే ఉంది. ఆబ్దేకం రోజున తాంబూలాలా? కనీసం అమావాస్య లేదా కూడా ఆగలేవా? అబ్బో, ఇలాంటి చాలా ఉంటాయండి. మీరు ఆనందపడండి, మీరు ఆనందపడండి. ఏందో ఆనందపడేది? మా బావతో ఇప్పుడే నిశ్చితార్థం తీసుకుంటాను. నువ్వు రాయే చంగాలక్ష్మి, నువ్వు చూస్తా ఉండప్పా. చూస్తా ఉండు. చూస్తా ఉండవా? చూస్తా ఉండి. అలాగే తప్పుకో బావా. అర్జెంట్ గా ఇప్పుడు నాకు విషయం తేలాలా. ఏంది నాయుడు? నీ కూతురికి నా కొడుక్కి పెండ్లి చేస్తండావా లేదా? పెండ్లే? ఇప్పుడు దానికి తొందర ఏమొచ్చిండదప్పా? నాకు తొందరేనప్పా. చేస్తివా లేదా? చిన్నప్పటి నుంచి అనుకుంటా ఉండేదే కదా. చేస్తాను. అయితే ఈ పొద్దే నిశ్చితార్థం జరగాల.
ఆప్తికం దినాన పెండ్లి మాట ఏంది నాయుడు? ఆబ్దికమైన సంవత్సరికమైన ఇంకేదైనా గాని ఈ పొద్దు కూడా తేలాలా, నలుగురు ముందు నువ్వు మాట ఇయ్యాలా. నాయుడు. ఓబులేడి ఆడకప్ప పోతండ వర్తండ ఉండు, కెట్టప్ప లోపల పద, భర్తవత్సలం ఎల్లప్ప ఎంత అయినా ఏం తప్ప ఏంటన్నా ఏమైంది? ఏంటి అడావుడి? ఒరే ఇవాళ నీ పెళ్ళి నా సవ తేలిపోవాలా. పిల్లకాయలు రెండప్ప రెండు ఏయ్, రెండే. ఇప్పుడు పిల్లండి, నీకేమైనా పిచ్చా? అమ్మ మీరు వెళ్ళండి. అమ్మ పద. రే ఎక్కువ నీళ్ళుగా ఉంటే రోట్లేసి రుబ్బిగలను. అది కాదు నాన్న, పదరా మాట- ఎర్న బిడ్డ, నువ్వు పదమ్మా. ఏంటంట మిడిగుట్లేసి చూస్తా ఉండ పద. ఓ తూరి పైకి పోదాం రాప్పా. గుమ్మం బయటికి కాదప్పా, పైకి పా పా. కూర్చోప్పా. మా నాయనకున్న సెంటిమెంట్తో మమ్మల్ని అందరినీ బాగా ఎర్రదవల్ని చేసినావు కదరా. గౌరవం నాయన పైనే, ఆచారం పైన కాదు. నువ్వు వరిచి గోల చేసిన ఈ గదిలో నీ అరుపు ఇంట్లో ఎవరికి వినపడదు. నిన్ను ఈడనే సంపి నీ శవాన్ని గోడవతలో విసిరి బయటనే సంపిన నాయనా అని చెబుతా. చుంచునాయాల నిన్ను నరికి ముద్ద చేసి మా చిన్నాయన పగ తీరుస్తా. ఎన్నేళ్ళకి దొరికావురా? ఏందిరా మళ్ళీ ఆడికి పోతా ఉండవురా? ఏంటి రాజలింగమన్నా, ఇంట్లో ఒక్కరు కూడా ఉండకూడదని బావ చెప్పుకుంటా. పదప్ప పద. ఏంటి ఇక్కడే ఉంటారు? అందరూ గుడికి పోతా ఉంటారు, రండి. మామయ్య గారు తోరం తెమ్మన్నారండి. అయితే తొందరగా రండి. మన జాడే లేదన్నా. పచ్చబుట్టలో దాక్కున్నాడ్రా. మళ్ళా పిలుస్తా. ఆగరా బాలి, నాయన అన్నా కాదురా. చిన్నాయన పగ నేనే చల్లార్చాలా. గుమ్మం తన కాదు, మంది చూస్తుండా ఊరి నడి మధ్యలో వాణ్ణి అడ్డంగా నేను అరకతా. పుట్ట జాగ్రత్త. అట్టాగన్నా. కసి కత్తుల కోట, ఏ దారి కనిపించని చోట, కునుకుండదు కంటికి ఏ పూట. ఓయా
మీ నడు నొప్పి అరే భలే తగ్గిపోయిందండి. వాట్ ఏ వండర్. అయితే బయలుదేరదామాపా. నొప్పి తగ్గిపోయినది కదపా, బయలుదేరదామా? అబ్బే పొద్దుటే ఎందుకులేండి. పని జరగడం ముఖ్యం గాని ఏ టైం అయితే ఏంపా, పద. బ్యాగ్ తెచ్చుకుని వస్తానండి. సిద్ధంగా ఉందప్పా. స్నానం చేసి వస్తానండి. ప్రేమ ఎంత మధురం, బావా ప్రియురాలు అంత కఠినం. ఇంట్లో ఉన్నంతసేపు మనం ఏమీ చేయలేమని ఆడికి తెలిసిపోయినది నాయన. ఆటలు ఆడుతున్నాడు కొడుకు. అవును నాయనా, బయటికి లేక చంపేద్దాం. మనసా వాచా నమ్మి పాటించేదేరా ఆచారం. దాన్ని చులకన చేసి నన్ను అవమానించొద్దు. విధి చాలా బలీయమైనదిరా మల్లసూరి. వాణ్ణి ఎట్టాంటి దినాన్ని ఇంటికి రప్పించినాదో చూసినావా? నీ చిన్నాయన్ని చంపిన ఈ దినానే వాడి చావు కూడా రాసి పెట్టినది. పనసనాయుడు గత 20 ఏళ్ళుగా నేనే రామినేడు వేయకుండా చెప్పుకొని తిరుగుతున్నాడు అన్నయ్య. నీకు కూడా ఇష్టమైనప్పుడు పెండ్లి చేసేయచ్చు కదా. అది అది అదే కదా నేను చెప్తా ఉంటాను. నేనేమన్నా ఆస్తిలో వాట అడిగినానా? ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటే రేపు మాపం తోసుకుపోతారిందబ్బా. ఏంది మామ నీ జగడం? సమయం సందర్భం ఉండకర్లే. మళ్ళసూరి పెద్దంతరం లేదా? బావా నువ్వు కొట్టు సంపు, ఈ పొద్దుకి ఎవరం తేలాల్సిందే. అమావాస్య పోయే వరకు ఓపిక పట్టప్ప. చెప్పలే చెప్పలే చెప్పలే. ఇదిగో వదిన, ప్రతి మారు ఈ తీరుగానే మాట దాటేస్తా ఉండారు. మీ మనసులో వేరే ఉద్దేశం ఏదో అనిపిస్తుండదు నాకు. నాయుడంత పట్టుబడుతున్నప్పుడు ఆ కార్యం ఏదో జరిపించేయచ్చుగా రావినీడు. చాలా ముఖ్యమైన పని ఉండదత్త, అది అయిన వెంటనే జరిపిస్తాను. అబ్బే 2 క్షణాలు కూడా ఆగలేను. నాన్న, మావయ్య కొంతకాలం ఆగమంటున్నారు కదా. నువ్వు నోరుమి, ఇది పెద్దోళ్ళు ఎవ్వరు. మధ్యలో నువ్వు తలదొచ్చమాక. బావా ఈ ఆలు నువ్వు పెద్ద మనిషి అయినా అవ్వాలా, నేను ఏరియదవనైనా అవ్వాలా. సరే అట్లనే కానీ నీ సంతోషం కోసం ఈ దినమే లగ్నం ఖాయం చేసుకున్నావు. నాకు తెలుసు కదా మీరు మాట తప్పే మనిషి కాదని మాకు మావయ్య, తెలుసు. మా నాన్న మాటలు పట్టించుకోవద్దు. మీకు వీలున్నప్పుడే చూద్దాం. ఇంకెన్ని దినాలు రాసుకు పుసుకు తిరుగుతారా? ఆ ముడేదో పడిపోతే కృష్ణారామ అనుకుంటా కూర్చుంటాం. కృష్ణ రామ కాకపోతే జయప్రద జయసుధ అంటూ కూర్చో, కానీ నా విషయంలో మాత్రం తలదొరచుకో. అసలు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏం మాట్లాడుతున్నావురా తింగర గుంజిగా? నువ్వు నోరు మస్తావు పెకనా. ఎలా మావయ్య, మీరేం అనుకోకండి. ఎంత దూరం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను. అప్పు నేను ఎప్పుడు నా భార్యగా ఊహించుకోలేదు. కంగ్రాట్స్ బావా, కుండ బద్దలు కొట్టేసావు. థ్యాంక్స్. ఏంటి బావా నాలో నీకు నచ్చింది? చెప్పు బావా. అసలు మా ఇద్దరికి అబ్బాయికే ఇష్టం లేనప్పుడు మనం చేసేదే ఉంది పనసనాయుడు. మేము వస్తామండి. అన్న వస్తామన్నా. వస్తామండి. ఒప్పుకోవద్దండి, అస్సలు ఒప్పుకోవద్దు. బంగారం లాంటి అమ్మాయిని వదులుకుని అడుక్కు తినండి. ఏమండి అప్పుకి ఏం తక్కువ అండి? 24 క్యారెట్స్ బంగారం కదండి. మరేంటండి అంటాడు? ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటి? కర్మే.
ఈ తెంగరోడు నిన్ను ఇంప్రెస్ చేయడానికి నన్ను ముంచేస్తున్నాడు. అప్పు నీకు కూడా ఇష్టం లేదని చెప్పే ప్లీజ్. అంతమంది చెప్తాను వినిపించుకోవడం ఏంటండి? పెళ్లి తన కూడా ప్రాబ్లం అనుకుంటున్నాడా? ఇంటితో నీ పెళ్లితో చాలా ప్రాబ్లమ్స్ ముడిపడి ఉన్నాయి తెలుసా? దాని గురించి ఏం తెలుసు మీరు నాకు అంట కడుతున్నారు? మావయ్య, అప్పు నేను పెళ్లి చేసుకుంటాను. అమ్మయ్యా, ఇన్నాళ్ళు అప్పుని కళ్ళతోనే చూశాను, మీ పాటతో మనసుతో చూడగలిగాను. మీరే కనుక లేకపోతే ఈ తెలుగమ్మని మిస్ అయిపోయావాడిని. నా అదృష్టం నాకు దక్కేలే చేశారు. చాలా థ్యాంక్స్ రాము గారు. బావా, మా భర్త కూడా లైన్ లోకి వచ్చాడు. ఇంకెందుకు ఆలస్యం? అమ్మాయిలు మీరంతా వెళ్ళి మా కోళ్ళ పిల్లలు మొత్తం చేయండి. శంగాలక్ష్మి, మన కొడుకుని వెళ్ళి. ఒరే నిష్ట దరిద్రుడా, రైల్వే స్టేషన్ సైకిల్ మీద వస్తావేంట్రా? పిండారి ఎదవా, 15 రోజులు ఊరికి వెళ్ళిపోతున్నావు. హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు అనుకున్నా, వదలవు కదరా నువ్వు. కొట్టినాయాలా బాబు వెళ్ళరా సార్? పార్కింగ్ ఎంత? గంటకి 2 రూపాయలు, రోజుకి అయితే 20 రూపాయలు సార్. అంటే వారాన్ని 150 రూపాయలా? దీని రేటు కంటే రెంటే ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? టిక్కెట్ తీరిందా? వెనక్కి వెళ్తే టిక్కెట్ బొక్క, పార చేస్తే డబ్బులు దోలా. ఇప్పుడు ఏం చేస్తావురా? అవన్నీ ఎంటర్ సార్ చెప్పండి. నా వంతు సాయం చేద్దాం అనుకుంటున్నానండి. బట్టలా? కాదండి, సైకిల్. అమ్మని దాని చేస్తావా? నీకే పోయేకాలం రా. ఎంతో నమ్మకంగా 25 సంవత్సరాలు పనిచేసింది. ఇప్పుడైనా దురదృష్టవంతులకు ఉపయోగపడితే చాలండి. అయితే సైకిల్ తీసుకెళ్ళి ఆ డీసీఎంలో వేయండి. అలాగే సార్. అబ్బా, వాడిన రోజులను వాడి ఇలా వరద ప్రాంతాలు పంపించేస్తావా? నాశనం అయిపోతారా రే, అడుక్కు తినిపోతావు, సంక నాకిపోతావు, గ్యారంటీ. Rayalaseema Express from Hyderabad to Tirupati, ready to leave from platform number 2. సార్, సీట్ అండి. అలా గురిజా, ఇది నా సీట్ అండి. ఏంటి సార్ వెతుకుతున్నారు? ఏమన్నా పడిపోయిందా? సీట్ నీదన్నావు కదా, నీ పేరుందేమని చూశానులే. ఇదిగో చూడండి. నీ పేరేది? పేరు ఇక్కడ ఎందుకు ఉంటుందండి? బయట చాట్లో ఉంటుంది. అయితే బయటకు వెళ్ళి కూర్చో. నావిడ కూర్చుంటావే. మీ ఓడా? మీ పేరైనా రాసుందా? అలా కూర్చో. ఇండీసెంట్ ఫెలో. ముందు వస్తాలంటే చూడలేకపోతున్నాం. మీరు పరిగెత్తకెళ్ళరు. ఏమండి, దెబ్బలేం తగలేదు కదా? తనకెందుకు తగులుతుంది? తగిలితే ప్లాట్ఫామ్ కి తగిలి ఉండాలి. అమ్మాయి కనబడితే చాలు ఓ చెయ్యి ఇచ్చేయడానికి రెడీ అయిపోతారు. చదివే ఏ చైన్లో అయితే ట్రైన్ ఆగదా? ఇప్పుడు చూడు, ఆ అమ్మాయి నీకు చెయ్యవలసి వచ్చింది. చొక్కా మీద చొక్కా మళ్ళీ నీకు. నువ్వు పదమ్మా. వెళ్ళవే. ఆకు ఒక్క వేసుకుంటావాపా? హాయ్ బాబాయ్, గుడక మింగడానికి కూడా ఖాళీ లేదండి బాబు. అంకుల్ అంకుల్ కళ్ళగంటలు అలాగే. పిల్లలు, అతిథిని ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు చెప్పాపా, నాతో ఏదో పని ఉండదన్నావు. ఈ ఊర్లో నాకు కొంత పొలం ఉంది సార్, అది మీరే అమ్మి పెట్టగలరని. అదెంత పనప్పా? ఇప్పుడే పోయి చూసొద్దామా? అలాగే. నోరు మీవే. ఏమయ్యా, ఇంత ఎండలో ఏడబోతారు? కాస్త చల్లబడినాక పోవచ్చుగా. ఆయనకి ఆలస్యం అవుతుంది ప్రమీల. అబ్బే, నాకు ఆలస్యం ఏమీ లేదు సార్. ఈ పనులన్నీ ఎప్పుడు ఉండేవి కదండి. నాన్న, నువ్వు వెళ్ళి టవల్ పట్టరా. ఈ జ్వరం నీ కోసమా పిల్లల కోసమా? బావా, నువ్వు మరీ టూ మచ్ అయిపోతున్నావు. ఖచ్చితంగా రేపటి వరకు ఇల్లు కదలడు. అక్కర్లేదురా, యాజ్ ఇట్ ఈజ్ గా మీ అత్తకు ఇప్పుడు ఏం కనపట్లా. బావా,
చిన్నయ్యా నువ్వే దొంగవి రా రమ్మంటుంటే. భలే పట్టుకున్నారండి, లేకపోతే ఆడకుండా బయట దాక్కున్నారు. కదలకు. సరిగ్గా నిల్చో. రే బైరెడ్డి. ఇటు, ఇటు, బైరెడ్డి. వెనక, చిన్నయ్య. అంటే మీ కుటుంబానికి ఆ ప్రాంతంలో ఏమైనా తగాదాలు ఉన్నాయేమోరా? ఆయన ఓ తూరిటి వస్తావా? ఏంరా అర్జెంట్ ఆయన. ముందు భోజనం చేసుకుని పోదాం రా. బయరటే నువ్వు కూడా. ఏందన్నా ఇది? చేతికి అందిన పగవాడిని నరికి చంపక ఈ నాచుడేందన్నా? చిన్న ఆయన పగ తీరడానికి ఇంట చంపితే తప్పింది, బయట చంపితే తప్పింది. దూకుడు తగ్గించు బైరెడ్డే. నాయన మాటకు ఎదురడ్డమాక. వంశాచారాన్ని మనం గౌరవించాల. ఆడు గడప దాటి బయటికి రానే నరికేద్దాం కొడుకుని. ఓకే అప్పు పిల్లో తీసే. ఇటు 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 ఇటు. ఓకే స్లోగా. ఏం జరిగినదా? రేయ్ ఐస్ గడ్డలో వేడి నీళ్ళు తీసుకురండి. పెద్ద దెబ్బ తగిలినట్టు. అమ్మయ్యా, నొప్పిగా ఉందా? లేదండి. ఇప్పుడు లేదండి. ఇప్పుడు అబ్బే లేదండి. అదేంటి నొప్పి లేకపోవడం ఏంటి? విచిత్రంగా ఉంది. ఏమైంది బావా? ఏమన్నా సీరియసా? వెర్టిబ్రల్ డిస్లోకేషన్ ఏం కనిపించట్లేదు. మస్కులర్ ఎబ్రేషన్స్ కూడా లేవు, కానీ విపరీతం ట్రామా ఉంది. లంబార్ రీజన్ లో డీప్ ఇంపాక్ట్ వల్ల టెంపరీ పెరాలసిస్ వచ్చిందా నాకు డౌట్. కానీ అదే జరిగితే ఎడమ చేయి చిటికిన వేలు తనంతట తను అదే టకటకా కొట్టేసుకుంటుంది. స్పైన్ కి ఫింగర్ కి సంబంధం ఏంటి బావా? ఎంబీబీఎస్ నేర్పించమంటావా? అదంతా అలా జరుగుద్ది. బావా కొట్టుకుంటుంది. అనుకున్నట్టే జరిగింది. మరేం చేయాలి? కొన్ని టెస్టులు చేయాలి. మీరు మాత్రం బాగా రెస్ట్ తీసుకోండి, మంచం తగ్గుద్ది. అదే కదా కావాల్సింది. అయ్యా రేయ్ కాపడం